ఆషాఢ మాసంలో శుక్రవారాలు అలాగే ఆదివారాల్లో విశేషంగా భక్తులు చాముండేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఆషాఢ మాసానికి చాముండేశ్వరి అమ్మవారికి సంబంధం ఏంటి? క్రౌంచపట్టణే అంటే మైసూర్. మైసూర్లో ఉన్నటువంటి చాముండేశ్వరి, చాముండాంబిక, అంబిక అన్న అమ్మ అన్న ఒకటే. మీరు చెప్పినట్లుగా ఈ ఆదివారాల్లోనూ అందులోనూ ఆషాఢ మాసంలో ఈ బహుళ దశమి నాడు అమ్మవారి యొక్క జయంతి కింద చెప్పుకుంటూ ఉంటుంటారు. అందువల్ల ఆ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఆ జయంతి అనే కాకుండా ఆదివారాల్లోనూ శుక్రవారాల్లోనూ చాముండేశ్వరి దర్శనానికి జనాలందరూ వెళుతూ ఉంటారు, భక్తులందరూ కూడా వెళుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ మైసూరే పూర్వం మహిషాసుర పట్టణం. అది పూర్వం మహిషాసురుడు పరిపాలించినటువంటి ప్రాంతం. అక్కడ అమ్మ ఆ మహిషాసురుణ్ణి సంపింది కాబట్టి ఆ మహిషాసుర పట్టణమే క్రమక్రమంగా మైసూర్ పట్టణం కింద మారింది. ఇక్కడ ఇప్పటికీ కూడా ఆ మైసూర్ రాజవంశీకులు ఆ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఆ కొండ మీద ఇప్పటికీ మనం దర్శనం చేసుకోవచ్చు, చాలామంది దర్శనం చేస్తారు. అది ప్రతిష్టాపించారు. అది ఆ విగ్రహం సజీవత్వంతో మనకి బాగా ప్రతిభాసిస్తూ ఉంటుంది. చాముండికాదేవి అని చెప్పి అమ్మవారిని అక్కడ పిలుస్తూ ఉంటారు. అలాగే చాముండికాదేవి ఆలయంలో ఇంకొక విశేషం ఏంటంటే నంది. ఆ నందిని కూడా, ఎందుకంటే అమ్మవారికి ఆ నందికి మధ్య ప్రత్యేకంగా ఇది తేడా అని మనం చెప్పలేం, కానీ ఆ నంది కూడా అంత విశేషమైనటువంటి ఆకర్షణ ఆ మైసూరులో మనకి కనపడుతుంది. ఆ కొండ మీద కనుక మనం ఎక్కి చూస్తూ ఉంటుంటే ఆ నంది వెలుగులు, అంటే ఒక్కసారి ఆ కళ్ళల్లో గనక చూస్తే ఆ నంది వెలుగులు మనకు బాగా కనపడతాయి. ఆ నంది సజీవంగా అక్కడ నిలబడి మనల్ని పరామర్శిస్తోందా, ఎందుకంటే అమ్మవారి యొక్క తేజస్సు నందిలోకి ప్రవేశించింది అంటారు. అందువల్ల ఆ నందికి అక్కడ చాలా విశేషం ఉంది. అలాగే చాముండికాదేవి యొక్క అర్చన కూడా ప్రధానంగా ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు, మిగతా మాసాల్లో కంటే కూడా. అందున ఆదివారం బాగా వెళ్తారు. ఆదివారం, శుక్రవారం, ఎందుకంటే శుక్రవారం ఎలాగో అమ్మవారి పుట్టినరోజు మన అందరికీ తెలుసు, అందరికీ. కానీ ఆదివారం ప్రత్యేకంగా ఎందుకు వెళ్తారంటే ఆదివారం సూర్యకాంతితోటి అమ్మవారు మెరిసిపోతూ ఉంటుంటారు. ఆ దర్శనం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. చాముండికా ఆ దేవి, ఆ చండముండాసురుల్ని సంహరించినటువంటి ఆ చాముండికాదేవి మనల్ని అందరినీ కూడా రక్షించుగాక.